ఓకే. మీరు చూస్తున్నారు ఎస్ఎఫ్‌డిసి తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక లాగిన్ పేజ్‌ని ఏ విధంగా డిజైన్ చేయాలి, అది కూడా హెచ్‌టిఎంఎల్ కోడ్ ద్వారా. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోలో మనం సేల్స్ ఫోర్స్‌ని ఇన్వాల్వ్ చేయట్లేదు. జస్ట్ హెచ్‌టిఎంఎల్ కోడ్ అండ్ సిఎస్ఎస్ కోడ్, అంటే మనం స్టైల్స్‌ని ఏ విధంగా యాడ్ చేయాలి అనేది మాత్రమే. సో మనకేందంటే సింపుల్‌గా ఫస్ట్ హెచ్‌టిఎంఎల్ కోడ్స్ కూడా మనకు ట్యాగ్స్ అంటే ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకు యూజ్ అవుతాయి. సో వాటిని బేస్ చేసుకొని మనకు కొన్ని హెచ్‌టిఎంఎల్ ట్యాగ్స్ కూడా తెలిసి ఉండాలి. ఓకేనా? మనకు సేల్స్ ఫోర్స్‌లో కోడ్ రాసేటప్పుడు కూడా ఇప్పుడు ఇదే లాగిన్ పేజ్‌ని మనం విజువల్ ఫోర్స్ కోడ్ ద్వారా డిజైన్ చేయాలని రిక్వైర్మెంట్ వచ్చిందనుకో. ఓకే. సో ఇదే లాగిన్ యొక్క పేజ్‌ని మనకి ఆరా కాంపోనెంట్ ద్వారా వచ్చింది. ఎలా చేయాలి? ఓకే. ఎల్‌డబ్ల్యూసీ ద్వారా ఎలా చేయాలి అని ఫర్దర్‌గా చూద్దాం. ప్రస్తుతానికి మనకి హెచ్‌టిఎంఎల్ బేసిక్ ఎలిమెంట్స్ అనేటివి, అంటే ట్యాగ్స్ అనేది తెలియాలి. సో అందుకోసం ఈ యొక్క వీడియో అన్నమాట. ఓకేనా? ఫస్ట్ మనం హెచ్‌టిఎంఎల్ కోడ్ ద్వారా ఇవి ఏ విధంగా తయారు చేస్తామనేది ఈ వీడియో. సో అంతకంటే ముందు ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. మీలాగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ సజెస్ట్ చేయండి మన యొక్క ఛానల్ని. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఇది ఇప్పుడు హెచ్‌టిఎంఎల్ కోడ్ రాయాలంటే బేసికల్లీ మనం ఎక్కడ రాస్తాం కోడ్ని? జనరల్గా నోట్ ప్యాడ్లో రాస్తాము. సో ఇంకా సమ్ అదర్ ఎక్స్టెన్షన్స్ కూడా మనకు వచ్చినాయి. సో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఓకే. సమ్ పీపుల్స్ ఇప్పుడు మనం రాసేది నెక్స్ట్ ఇప్పుడు బ్రాకెట్స్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడిటర్స్ ఉన్నాయి, టెక్స్ట్ ఎడిటర్స్. ఓకేనా? సో మనకి బిగినర్స్ మాత్రం మీరు నోట్ ప్యాడ్ నార్మల్ది, మనకు విండోస్ తోటి వచ్చిన నార్మల్ నోట్ ప్యాడ్ ద్వారా మాత్రమే రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే అందులో ప్రతి లైన్ మనం టైప్ చేయడం జరుగుతుంది. సో అవి గుర్తుండిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వేరే ఎక్స్టెన్షన్స్ వాడడం వల్ల ఏమైతాయంటే అవి ఆటోమేటిక్గా మనకి ఇండికేట్ చేసి మనం మర్చిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. సో మనం మర్చిపోకుండా ఉండాలంటే నార్మల్ నోట్ ప్యాడ్ని యూజ్ చేయండి. ఓకే. సో అందులో ఎవ్రీ లైన్ మనం కొడితే కానీ అది డిస్ప్లే రాదు. ఓకేనా? సో ప్రతి లైన్ మనం టైప్ చేస్తూ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఈ యొక్క లాగిన్ పేజ్‌ని మనం డిజైన్ చేద్దాం స్టెప్ బై స్టెప్. మీకు లైన్ టు లైన్ క్లియర్‌గా అర్థమైద్ది. ఓకేనా? మీరు కూడా ట్రై చేయాలి. ట్రై చేస్తే ఏమైద్ది, మీరు కూడా ఈ విధంగా లాగిన్ పేజ్‌ని అనేది ఈజీగా ఇవ్వచ్చు. తర్వాత మనం ఇవి యాక్షన్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకే. ప్రస్తుతానికి మనం యూజర్ ఇంటర్ఫేస్‌కి సంబంధించిన కోడ్ అనేది రాయబోతున్నాం. ఓకేనా? సో దీనికి సంబంధించి మనం ఏం చేయాలి? మనం హెచ్‌టిఎంఎల్ కోడ్ రాయాలంటే నేను బ్రాకెట్స్‌ని యూజ్ చేస్తున్నాను. సో ఇందులో మీకు ఏందంటే టెక్స్ట్ అనేది ఈ విధంగా ఇలా రావడం జరుగుతుంది. ఓకేనా? మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో నేను నార్మల్ నోట్ ప్యాడ్ ద్వారా రాస్తే సమ్ బిగినర్ టైంలో మనకు కోడ్ చూస్తుంటే అర్థం కాదు. మీరు ఎప్పుడైనా నేర్చుకున్నప్పుడు కోడ్ చూస్తే మనకు అర్థం కావాలి. ఫస్ట్ లైన్ టు లైన్ ఈ లైన్ ఎందుకు రాశాడు? ఈ లైన్ ఎందుకు రాశాడు? ఎవ్రీ లైన్ మనకు తెలియాలి. ఓకేనా? మనకు అర్థమవుతుంది ఈ లైన్ పలానా దానికి అని తెలిసినప్పుడు మాత్రం మీరు కోడ్ అనేది సొంతంగా రాయగలుగుతారు. ఓకే. నేను న్యూ ఫైల్ తీసుకున్నాను. సో ఇప్పుడు న్యూ ఫైల్ తీసుకున్నాక ఏమైందంటే ఇప్పుడు కంప్యూటర్‌కి చెప్పాలన్నమాట. మనం హెచ్‌టిఎంఎల్ కోడ్ రాయబోతున్నామని దానికి చెప్పాలి కాబట్టి నార్మల్‌గా సిస్టమ్‌కి రాసేది మనం హెచ్‌టిఎంఎల్ కోడ్ అని తెలియాలి. సో తెలియాలంటే ఫస్ట్ మనం జనరల్‌గా నేను ఇలా హెచ్‌టిఎంఎల్ అని రాశాను. సో మనం ఈ విధంగా రాసుకుంటూ పోయినప్పుడు మనకి హెచ్‌టిఎంఎల్‌కి సంబంధించిన ట్యాగ్స్ మనకు ఆ వ్యూ అనేది మనకు రావట్లేదు. ఎందుకు? మనం ఫైల్‌ని సేవ్ చేయలేదు కాబట్టి. సిస్టమ్‌కి తెలియాలంటే మనం ఫస్ట్ సేవ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే. ఫస్ట్ మనం ఫైల్‌ని జస్ట్ సేవ్. ఓకే.
డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. జస్ట్ నేను ఫైల్ నేమ్ వచ్చేసి లాగిన్ అని రాసి, లేకుంటే లాగిన్ పేజ్ అని రాసి .html అని రాస్తున్నాను. .html అని రాస్తే మనకి ఈ ఫైల్ అనేది HTML లెక్క అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే లాగిన్ అనేది రావడం జరిగింది. సో జస్ట్ లాగిన్ HTML పేజ్. ఇది ప్రీవియస్లీ కోడ్, ఇదే మీకు అవుట్పుట్ ఇది రావడానికి. ఓకే, సో ఇప్పుడు మనం దీని మీద వర్క్ చేస్తామన్నమాట, ఏ విధంగా వస్తుంది అని. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మనం టైప్ చేస్తే HTML అలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏదైనా మనం కోడ్ రాసేటప్పుడు ఓపెన్ అండ్ క్లోజింగ్ ఉంటాయి. సో జనరల్గా HTML కోడ్ రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు మనం లోకల్ సిస్టంలో మనం రాస్తున్నాం, నో ప్రాబ్లం. బట్ మనం రియల్ టైంలో కోడ్ రాసేటప్పుడు మనం సిస్టమ్ దానికి చెప్పాలన్నమాట ఇది ఏంటిది అనేది. మనం ఒక HTML కోడ్ రాస్తున్నాం కాబట్టి డాక్ టైప్ అని మనం మెన్షన్ చేయాలి. ఏం డాక్యుమెంట్, వెబ్ బ్రౌజర్కి చెప్పాలి ఇది ఏంటిది అనేది. బ్రౌజర్కి మనం ఏం చెప్తాం, ఇది HTML, డాక్ టైప్ HTML. దీనికి క్లోజింగ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్ లెక్క అనేది దీనికి వర్తించదు. ఓన్లీ సింగిల్ అనమాట, ఓపెన్ మాత్రమే ఉంటుంది, క్లోజింగ్ ఉండదు. ఇక్కడ ఎట్లయితే HTML ఓపెన్ ఉందో అంతే ఉంటుంది. కింద మనం ఇప్పుడు క్లోజ్ చేసాం కదా, ఆ క్లోజ్ చేసినట్టు దానికి అవసరం లేదనమాట. తర్వాత నెక్స్ట్ మనం HTMLది లాంగ్వేజ్ అనే ఉంటుంది మనకి. లాంగ్వేజ్ని కూడా మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మనం మెన్షన్ చేయకపోయినా నో ప్రాబ్లం, బట్ మెన్షన్ చేస్తే మనకు సిస్టమ్కి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అనమాట. ఓకేనా? ఓకే, డన్. తర్వాత నెక్స్ట్ మనం హెడ్ పార్ట్ రాయాలి. సో హెడ్ అండ్ బాడీ. ఓకే, సో ఇక్కడ గమనించాల్సింది ఏంది, ఇక్కడ హెడ్, బాడీ. సో ఈ హెడ్లో ఏం రాసుకుంటాము, బాడీలో ఏం రాసుకుంటాము అని అనేది అంటే, బాడీలో వచ్చేసి మనం డిస్ప్లే పర్పస్. ఓకేనా? మెకానిజం ఏదన్నా ఉంటే మనం ఇక్కడ హెడ్లో రాసుకుంటాం. ఓకేనా? సో మీకు కోడ్ రాస్తా అంటే ఈజీగా అర్థమవుద్ది. సో HTML బిగినర్స్ అయితే కొంచెం స్టార్టింగ్ ట్యాగ్స్, బేసిక్ ట్యాగ్స్ తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది మనకు డైరెక్ట్ మన క్లాస్లోకి జంప్ అవుతున్నాం కదా, లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ కాకుండా చూడండి. మీకు HTML కోడ్ తెలియకపోయినా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు రాస్తున్న ఆ లైన్ అనేది. సో బాడీలో అనేది ఏంటి, మనకు యూజర్కి కనిపించేది. సపోజ్ నేను ఇక్కడ హాయ్ అని రాశాను. ఓకేనా? ఇక నేను రీఫ్రెష్ చేస్తాను, పేజీ హాయ్ అని వచ్చింది. సో ఇక్కడ రాసేది మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది అంతే. ఓకేనా? సో మనకి అక్కడ రాసేది అక్కడ డిస్ప్లే అవుతుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ నేను లాగిన్ పేజ్ .html ఉంది కదా, అది యాక్చువల్లీ మన ఫైల్ నేమ్. అలా కాకుండా ఈ యొక్క వెబ్ బ్రౌజర్కి ఒక టైటిల్ ఇవ్వాలి మనకి, సారీ ఈ యొక్క పేజీకి మనం టైటిల్ ఇవ్వాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం, నేను టైటిల్ అనేది ఒక ట్యాగ్ని తీసుకుంటున్నాను, టైటిల్ ట్యాగ్ ఆర్ ఎలిమెంట్. సో లాగిన్ అని రాస్తున్నాను, సేవ్. సో ఇప్పుడు నేను లాగిన్ అని రాశాను, సేవ్ చేశాను, జస్ట్ రీఫ్రెష్ చేస్తాను, ఇక్కడ లాగిన్ అయిపోయింది. ఓకేనా? సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, హెడ్ పార్ట్ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది. ఇక్కడ నుంచి ఈ లాగిన్ అనేది ఇక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ హాయ్ అని వచ్చింది, ఇక్కడ బాడీలో నుంచి వచ్చింది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇందాక చూసిన దానిలో మనకు లాగిన్ హెడ్డింగ్ అండ్ మనకు కావాల్సింది ఇంకా ఇన్పుట్ సెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక బటన్. సో ఆ విధంగా మనం రాయడానికి ఇది రిమూవ్ చేద్దాం. ఓకే, రిమూవ్ చేసి మనం ఏం ట్యాగ్ రావాలి, లాగిన్ అని మనకు ఒక హెడ్డింగ్ అనేది రావాలి, అంతే కదా. ఓకే, హెడ్డింగ్ రావాలి. సో హెడ్డింగ్ వచ్చేసి నేను H2 తీసుకుంటున్నాను హెడ్డింగ్. ఇందులో జస్ట్ లాగిన్ అని రాశాను, సేవ్, రీఫ్రెష్, లాగిన్ అని వచ్చింది. ఓకే, డన్. తర్వాత మనకి ఏం కావాలి, ఇన్పుట్
యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఒక బటన్. సో వీటిని మనం ఏం చేద్దాం, ఒక ఫామ్లో తీసుకుందాం. ఓకేనా, ఒక ఫామ్లో తీసుకుందాం. సో ఫామ్, ఈ ఫామ్లో ఇన్పుట్ టైప్ వచ్చేసి టెక్స్ట్. ఓకే, అండ్ నేమ్, యూజర్ నేమ్. ఓకే, అండ్ ప్లేస్ హోల్డర్. మనకి ప్లేస్ హోల్డర్ అంటే ఏంటి, మనకు ఆ బాక్స్లో, ఇన్పుట్ బాక్స్లో బై డిఫాల్ట్గా ఒక వాల్యూ అనేది కనిపిస్తుంది. అది జస్ట్ మనం ఏదైనా టైప్ చేస్తే వెళ్ళిపోతుంది. దాన్ని మనం ప్లేస్ హోల్డర్ అంటాం. జస్ట్ యూజర్ నేమ్ అని రాశాను, మనకి ఏది డిస్ప్లే అవ్వాలంటే అది. సో నేను రిక్వైర్డ్ పెడుతున్నాను. సో రిక్వైర్డ్ అంటే ఈ యొక్క ఫీల్డ్ రిక్వైర్డ్ ఉంటుంది. సో ఇక్కడ నేను రాశాను. సో ఇప్పుడు యూజర్ నేమ్ అనేది ఇన్పుట్ సెక్షన్ రాశాను, ఇది రిక్వైర్డ్ అనమాట. ఈ యూజర్ నేమ్ మనకు కనిపిస్తుంది అనేది ఏంటిది, ప్లేస్ హోల్డర్. ఇది ఇక్కడ ఏం రాయాలనేది మనకి ఇండికేట్ చేస్తుంది అంతే. ఓకేనా, నెక్స్ట్ లైన్లో మనం ఇంకొక ఇన్పుట్ తీసుకుందాం. పాస్వర్డ్ ఎంటర్ చేయాలి కదా. సో ఇన్పుట్ టైప్ పాస్వర్డ్. ఓకే, సో నేమ్ పాస్వర్డ్. ఓకే, అండ్ ప్లేస్ హోల్డర్ పాస్వర్డ్. సో మనం ప్లేస్ హోల్డర్లో మనం ఎంటర్ యువర్ పాస్వర్డ్, ఎంటర్ యూజర్ నేమ్ అని కూడా రాసుకోవచ్చు, మన ఓన్ ఛాన్స్ అనమాట. ఓకే, సో రిక్వైర్డ్ అండ్ రిక్వైర్డ్ ఎందుకు రాసానంటే అది రిక్వైర్డ్ ఫీల్డ్ అని రాశాను అనమాట. ఓకే, సేవ్ అండ్ రీఫ్రెష్. సో మనకి 2 వచ్చాయి. ఓకేనా, సో 2 యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చాయి, లాగిన్ వచ్చింది. సో మనకు కావాల్సింది ఏంటి, నెక్స్ట్ బటన్ రావాలి. ఓకే, సో టేక్ వన్ బటన్, button. Okay, in that button type, సో బటన్ టైప్ అని వచ్చేసి జస్ట్ సబ్మిట్ రాసుకోవచ్చు. అండ్ మనం బటన్ మనకి ఏది విజిబుల్ అయ్యేది ఏంటిది, జస్ట్ నేను అక్కడ బటన్ కూడా లాగిన్ అని రాశాను, సేవ్ చేస్తాను, రీఫ్రెష్. సో లాగిన్ బటన్ కూడా వచ్చింది. సో ఇక్కడి వరకు ఓకే. ఇక్కడి వరకు ఏంది, జస్ట్ మనం ఏదైతే యూజర్కి కనిపించాలనుకుంటున్నామో అది ఓకే. బట్ దీనికి స్టైల్స్ని యాడ్ చేయాలి. సో ఇలా ఎంటర్ చేయడానికి కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఓకే. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లలో మనకి నీట్గా కనిపించాలి, కొంచెం స్టైలిష్గా కనిపించాలి, అంతే కదా. సో ఇది అంతా ఓల్డ్ బేసిక్ వర్షన్ అనమాట. జస్ట్ దీనికి కలర్ వేసి సంథింగ్ ఇట్లా వేసుకోవచ్చు, ఇట్లా ఉంచిన వర్క్ అవుతుంది మనకి మెకానిజం. కానీ మనకు చూడడానికి కొంచెం అట్రాక్ట్గా ఉండాలి, అంతే కదా. సో అందుకోసం మనం స్టైల్స్ వాడాలి. సో కలరు, దాని యొక్క పొజిషన్, బటన్ యొక్క కలరు, ఎవ్రీథింగ్ మనం చేంజ్ చేయాలన్నమాట. ఓకేనా, ఓకే. ఇక్కడి వరకు మనం ఏం చేస్తాం, జస్ట్ ఓన్లీ విజువల్గా కనిపించేది మాత్రమే క్రియేట్ చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు మనం వీటికి స్టైల్స్ని యాడ్ చేయాలి. సో స్టైల్స్ని యాడ్ చేయాలంటే ఫస్ట్ దీనికి ఒక నేమ్ రాసుకోవాలి మనం. సో ఎంటైర్ ఈ యొక్క ఫామ్కి మనం ఏం చేస్తాం, ఫామ్కి లేదు, ఫామ్ నుంచి ఇక్కడ నుంచి ఈ సెక్షన్ మొత్తం మనం ఒక సెక్షన్ లెక్క ట్రీట్ చేయాలి. సెక్షన్ లెక్క ట్రీట్ చేసినప్పుడు దీనికి ఒక స్టైల్ అనేది యాడ్ చేయవచ్చు. సో అలా యాడ్ చేయాలంటే నేను ఒక డివ్ని తీసుకుంటున్నాను, ఒక సెక్షన్ డివ్. దానికి నేను ఒక నేమ్ ఇస్తాను. ఓకేనా, క్లాస్ అని రాసుకుంటున్నాను, క్లాస్. సో ఆ క్లాస్ని యూజ్ చేసుకొని మనం స్టైల్స్ని అప్లై చేయొచ్చు అనమాట, క్లాస్ని. సో లాగిన్ జస్ట్ కంటైనర్, మనకి ఇదే మెయిన్ అనమాట. ఏంటిది, డివ్. సో ఈ డివ్లో ఏమేమి రావాలి, h2 అండ్ ఫామ్ వరకు రావాలి. సో h2 ఫామ్ వరకు రావాలి. ఓకే, ఓకే, డన్. సో h2 ఫామ్ వరకు రావాలి. ఇప్పుడు ఈ కంటైనర్, ఇప్పుడు లాగిన్ కంటైనర్ ఉంది కదా, దీన్ని
మనం ఇక్కడ స్టైల్స్ హెడ్ ఉంటుంది కదా, హెడ్లో మనం స్టైల్ పార్ట్ రాసుకుంటాం. అక్కడ నుంచి మనం దీనికి స్టైల్స్ని అప్లై చేద్దాం. ఇక్కడ హెడ్లో రాస్తే స్టైల్స్ని ఏమంటాము, ఇంటర్నల్ అంటాం. ఓకేనా, మనకు స్టైల్స్ డిఫరెంట్ టైప్గా మనం అప్రోచ్ అవ్వచ్చు. మనం ఎక్స్టర్నల్ స్టైల్స్ యాడ్ చేయొచ్చు, మన ఇంటర్నల్ స్టైల్స్ యాడ్ చేయొచ్చు, ఇన్లైన్ స్టైల్స్ని యాడ్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ మనం ఇంటర్నల్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో ప్రస్తుతానికి మనకి సేవ్ చేశాను. రీఫ్రెష్ చేస్తే మనకి యాజ్ ఇట్ ఈస్ నార్మల్ ఉంది. ఓకే, ఎలాంటి స్టైల్స్ అయితే లేవన్నమాట. ఓకే, ఇప్పుడు మనం స్టైల్స్ని యాడ్ చేద్దాం. స్టైల్స్ని యాడ్ చేయాలంటే మనం ఎక్కడ రాయాలి, హెడ్ పార్ట్లో రాయాలి. ఓకే, సో హెడ్ పార్ట్ ఇక్కడ నేను స్టైల్స్ని యూజ్ చేస్తాను. స్టైల్. ఓకే, సో ఫస్ట్ నేను ఆ కంటైనర్కి వేసే బదులు ఇప్పుడు మన యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది కదా, ఆ వైట్ని అండ్ ఇందులో రాసే టెక్స్ట్ని మొత్తం నేను సెంటర్కి తీసుకురావాలి. ఓకేనా, ఓకే డన్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఫాంట్ కూడా మనం చేంజ్ చేయాలి. లిటిల్ బిట్ ఫాంట్ కూడా చేంజ్ చేయాలి. సో ఎక్కడ చేంజ్ చేయాలి, నేను ఓవరాల్ బాడీ అంటున్నా. బాడీ అంటే ఇదంతా ఓవరాల్ బాడీ కిందికి వస్తుంది. సెక్షన్ ఇప్పుడు కంటైనర్ అంటే మాత్రం దీనికి పరిమితం అన్నమాట. ఓకేనా, బాడీ అంటే ఓవరాల్. ఓకేనా, ఓవరాల్ కలర్ ఓవరాల్ ఏది రాసినా ఓవరాల్గా మారుతూ ఉంటుంది బాడీ అన్నప్పుడు. సో నేను ఏం చేస్తున్నా, ఇక్కడ స్టైల్స్లో బాడీ తీసుకుంటున్నా. బాడీ అంటే ఏంటి, ఓవరాల్, గుర్తుపెట్టుకోవాలి. బాడీ అంటే ఓవరాల్. సో ఫాంట్ ఫ్యామిలీ జస్ట్ నేను ఏరియల్ సాన్స్ సెరిఫ్. ఓకే, ఇచ్చాను. సేవ్, రీఫ్రెష్. కొంచెం నీకు డిఫరెంట్ అనేది తెలిసిందా, ఫాంట్ అనేది చేంజ్ అయింది. సో అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ సో కలర్ వచ్చేసి నేను సమ్ నెంబర్ ఇస్తున్నాను. మనం నెంబర్స్, మీకు కలర్స్ నెంబర్స్ కూడా దొరుకుతాయి మీకు గూగుల్లో అయినా, లేదు అంటే డైరెక్ట్ కలర్ నేమ్ అయినా ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా, సేవ్ అండ్ ఒకసారి చెక్ చేస్తే కలర్ కొంచెం చేంజ్ అయింది. ఓకేనా, సో నేను నెక్స్ట్ మార్జిన్ ఇస్తున్నాను. సో ఈ మార్జిన్ ఎందుకంటే సమ్ బ్రౌజర్స్ మనకి డిస్టర్బెన్స్గా చేస్తూ ఉంటాయి. సో ఎలాంటి కాకుండా మనం ఏం చేస్తున్నామంటే 0 ఇస్తున్నాను. ఎప్పుడైతే ఈ యొక్క పేజ్ లోడ్ అయినప్పుడు మనకి ఎలాంటి ఉండవు అన్నమాట. సో డిస్ప్లే ఫ్లెక్సీ అని ఇచ్చేస్తున్నాను. అండ్ కంటెంట్ అనేది సెంటర్, జస్టిఫై కంటెంట్ సెంటర్ అని రాస్తున్నాను. అండ్ అలైన్ ఐటమ్స్, మనం రాసే ఐటమ్స్ ఉంటాయి. సో అలైన్ ఐటమ్స్ కూడా నేను సెంటర్ ఇస్తున్నాను. ఓకేనా, మిడిల్లో రావాలి మనకు ఓవరాల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ఇచ్చాను. ఓకే, రీఫ్రెష్ చేశాను. నాకు మిడిల్లో రావాలి, కొంచెం కిందికి రావాలి. సో అప్పుడు నేనేం చేస్తున్నాను అంటే హైట్ని చేంజ్ చేస్తున్నాను. సో హైట్ని నేనేం చేస్తాను, 100 VH అని రాస్తున్నాను, వర్టికల్ హైట్. సో ఇది ఏంటంటే పర్సంటేజ్ లెక్క అంతే. ఓకేనా, సో వర్టికల్ హైట్ అని సిస్టమ్కి ఇండికేట్ చేశాను. జస్ట్ నేను సేవ్ చేస్తాను, రీఫ్రెష్. సో మనకి మిడిల్లో వచ్చింది. ఓకే, గుడ్. సో ఇదంతా ఏంది, బాడీలో జరిగిపోయింది. సో ఇంకా నేను ఇక్కడ వీటిని టచ్ చేయలేదు, ఇంకా వీటి కలర్లు, వీటి ఇన్పుట్ సెక్షన్ని వీటిని టచ్ చేయలేదు, ఓన్లీ బాడీని టచ్ చేస్తాను. సో ఇక్కడికి బాడీ అయిపోయింది. ఓకేనా, ఇక్కడికి బాడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను వీటిని టచ్ చేయాలి. నాకు ఈ పాయింట్ మిడిల్కి వచ్చింది. ఓకే, డన్. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు కంటైనర్ని పట్టుకోవాలి. ఓకేనా, ఈ కంటైనర్ లాగిన్ కంటైనర్ ఉంది కదా, దీంతో చేయాలన్నమాట. సో లాగిన్ కంటైనర్ ఏదైతే క్లాస్ నేమ్ ఉందో ఆ క్లాస్ నేమ్ని మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఈ క్లాస్ నేమ్ని మనం ఏ విధంగా ఇవ్వచ్చు, డాట్ అని ఇవ్వాలి క్లాస్ నేమ్ని. యాష్ అని ఇస్తే ఏంటి, ఐడి అన్నమాట. ఓకేనా, సమ్ టైమ్స్ ఇక్కడ డివ్ ఐడి అని వస్తుంది కదా, ఆ ఐడి ఇచ్చేటప్పుడు మనం ఇక్కడ పిలవాలి. ఆ యొక్క ఐడిని పిలవాలి అన్నా మనం యాష్ని అని పెట్టి మనం ఆ యొక్క ఐడి నేమ్ రాస్తాం. ఇప్పుడు నేను క్లాస్ అని రాశాను, ఇక్కడ డివ్ క్లాస్ అని రాశాను.
సో క్లాస్ అని రాసినప్పుడు ఖచ్చితంగా మనం డాట్ని మెన్షన్ చేయాలి. ఓకే, డాట్ అని మెన్షన్ చేసి ఆ యొక్క క్లాస్ నేమ్ని రాయాలి అంతే. రాసి ఇప్పుడు వీటికి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేద్దాం. ఈ యొక్క డివ్కు మాత్రమే, ఎక్కడ వీటికి మాత్రమే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు కలర్ని చేంజ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదన్నా ఒక కలర్ని చూస్ చేయండి. సేవ్ అండ్ రీఫ్రెష్. సమ్ కలర్ అనేది వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ ఓన్లీ ఎక్కడ వచ్చింది కలర్? ఈ యొక్క డివ్కే వచ్చింది. సో కంటైనర్కే వచ్చింది. సో నేను క్లాస్ నేమ్లో పిలిచాను కదా, ఈ యొక్క కంటైనర్కి మాత్రమే ఈ కలర్ అనేది అప్లై అయింది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ కొంచెం మొత్తం ఎడ్జ్కి వచ్చేసింది కదా, కొంచెం నేను వాటికి సంబంధించి డిస్టెన్స్ రావాలి నాకు. ఓకేనా? సో చేంజెస్ అనేది రావాలి. సో దాన్ని మనం రావాలంటే ఏం చేయాలి? జస్ట్ మనం ప్యాడింగ్ అనేది రాసుకోవాలన్నమాట. సో ప్యాడింగ్ నేను ఒక 20 పిక్సెల్ రాశాను. ఓకే, సేవ్ రీఫ్రెష్. సో మనకి ఏ విధంగా ఉంది? కొంచెం అడ్జస్ట్ అయింది. ఎడ్జెస్ ఇందాక ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ అయిపోయింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ బార్డర్ ఒక రేడియస్. ఇప్పుడు అవన్నీ ఇవి మనకి షార్ప్ ఉన్నాయి. సో నేను కర్వ్ కొంచెం ఇట్లా క్రాస్ ఓకే చేద్దాం. ఓకే, బార్డర్ రేడియస్ అని చేద్దాం 8 px. సేవ్. సో ఇప్పుడు మనకు కొంచెం కర్వ్ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ బాక్స్, అంటే ఇది మనకు ఎంటైర్ ఒక బాక్స్ కదా, ఆ బాక్స్ షాడోని చేంజ్ చేద్దాం అన్నమాట. బాక్స్ షాడో కొంచెం లిటిల్ బిట్ 0 అండ్ 10 px. అండ్ మనకు ఆర్జీబీఏ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకొని కలర్లు ఏం లేదు, 0 అండ్ 0 జస్ట్ 0.1. ఓకే, ఇచ్చేస్తున్నాను అంతే. సో మనకి విడ్త్ కూడా కొంచెం ఇద్దాం, ఎందుకంటే అది దగ్గరగా ఉంది. సో విడ్త్ ఒక 300 px. ఓకే, టెక్స్ట్ అలైన్ అనేది మనం సెంటర్ ఇచ్చుకుందాం అంతే. టెక్స్ట్ అనేది మనకు సెంటర్లో వచ్చేటట్టు ఇచ్చుకుందాం. లాగిన్ పేజ్ అన్నీ అటు లెఫ్ట్కి ఉంది కదా, సెంటర్లో వచ్చేటట్టు. మిగతా టెక్స్ట్ అంతా ఏదైనా ఇప్పుడు బటన్ మీద వచ్చే టెక్స్ట్ కూడా మనకు సెంటర్లో ఉంటుంది అనమాట. ఓకే, సెంటర్. సో జస్ట్ రీఫ్రెష్. ఓకే, సో సెంటర్కి వచ్చేసింది అంతా. ఓకే, ఇప్పుడు మనకి ఇంకా డిఫరెంట్గా కావాలి, ఇన్పుట్ సెక్షన్కి రాయాలి. ఓకేనా? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనం ఏం చేస్తాం? జస్ట్ ఇక్కడ లాగిన్ ఈ యొక్క ఫామ్కి చేసాం ఇందాక, అంటే కంటైనర్, ఓవరాల్ కంటైనర్ చేసాం, ఇవి మధ్యలోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని మనం నీట్గా డిజైన్ చేయాలి. సో ఏంటి? ఫస్ట్ ఇన్పుట్, తర్వాత బటన్. ఓకేనా? సో ఇప్పుడు ఇన్పుట్ని చేద్దాం. సో ఇన్పుట్ చేయాలంటే ఏంటి? మళ్ళీ మనకు క్లాస్ ఇన్పుట్ ఎక్కడుంది? ఈ క్లాస్ లోపల ఉంది కదా. సో ఈ క్లాస్ని మనం పిలవాలి. ఇక్కడి వరకు ఇది అయిపోయింది. ఓకే, క్లాస్ని పిలవాలంటే ఏంటి? డాట్ క్లాస్ నేమ్ అండ్ మనకి ఏదైతే ఎలిమెంట్ని పిలవాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ నేమ్. సో ఇన్పుట్. సో ఇప్పుడు దీనికి మాత్రమే మనం రాసే చేంజెస్ అనేవి జరుగుతాయి. సపోజ్ ఈ యొక్క ఇన్పుట్కే నాకు విడ్త్ అనేది డిఫరెంట్గా ఉండాలి, 100%. సో విడ్త్ అనేది 100%. ఓకే, ప్యాడింగ్ సమ్ లిటిల్ బిట్ చేంజ్ 10 px. ఓకే, మార్జిన్ 10 px. ఓకే, ఒకసారి మనం చూస్తే మీకు అర్థమైద్ది. ఓకేనా? సో నేను బాక్స్ సైజుని కూడా, మనం ఏదైతే ఆ బాక్స్ ఉంటుందో ఆ బాక్స్ సైజింగ్ కూడా నేను బార్డర్ బాక్స్ అని ఇస్తున్నాను. ఓకేనా? ఓకే, సేవ్ చేసి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకు ఏ విధంగా ఉంది లుక్ అనేది? డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు ఇన్పుట్కి మనం చేంజెస్ చేసినప్పుడు ఆ ప్యాడింగ్ తీసుకున్నాము, మార్జిన్ అనేది తీసుకున్నాము.
సో విడ్త్ అనేది తీసుకున్నాం. దానివల్ల మనకేమైంది పేజ్ అనేది మంచిగా నీట్‌గా వచ్చింది. తర్వాత మనం ఏం చేయాలి ఇంకా బటన్‌కి చేంజ్ చేయాలి. ఇప్పుడు మనం లాగిన్ చేసాము. యూజర్ ఇన్పుట్‌కి చేసాము అండ్ బటన్‌కి చేయాలి. సో బటన్‌కి చేయాలన్నా కూడా మనం ఏం చేయాలి? ఈ యొక్క బటన్ ఎక్కడుంది? క్లాస్ లోపటుంది. ఈ ఈ క్లాస్‌కి సంబంధించిన బటనే కదా ఇది. డివ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది కదా. సో ఇక్కడ మనం ఆ యొక్క బటన్ని పిలవాలి. ఆ బటన్‌కి పిలవాలంటే ఆ క్లాస్ నేమ్ అండ్ బటన్ ఆ ట్యాగ్ అంటాం. ట్యాగ్ ఎలిమెంట్ అన్నా అదే అనమాట. ఓకే. సో ఇప్పుడు దాని యొక్క విడ్త్ సేమ్ ఇందాక రాసినట్టు మనం విడ్త్ రాయాలి. దేనికి? బటన్‌కి. సో 100% అందులో డౌట్ ఏం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాడింగ్ సేమ్ 10px ఇందాక ఇచ్చినట్టు. ఓకే. సో బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకు అంటే ఈ కలర్ అనేది ఇప్పుడు డిఫరెంట్‌గా ఉండాలి. బ్లూ కలర్ లైక్ దట్. ఓకే. సో నేనేం చేస్తాను ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని చేంజ్ చేస్తాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనకు బ్లూ. మనకి నెంబర్ తెలుసుంటే నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. లేదు అంటే మనం డైరెక్ట్ రాయొచ్చు. నో ప్రాబ్లమ్. సో కలర్ నార్మల్ టెక్స్ట్ కలర్ అయిపోయింది. ఓకే. నెంబర్ అది. సో బార్డర్ నన్ను ఎలాంటిది ఏం లేకుండానే నో ప్రాబ్లం. సో బార్డర్ యొక్క రేడియస్ బార్డర్ రేడియస్. సో ఇది ఎందుకంటే ఒక షేప్ వస్తుంది, కర్వ్ షేప్ రేడియస్ అనేది. ఓకేనా. సో కర్సర్ ఎందుకు పాయింటర్ రావాలి, ఎందుకు? అది మనకు ఒక బటన్ కాబట్టి అంతే. సో రీఫ్రెష్. ఓకేనా. ఇందాక మనం అబ్జర్వ్ చేస్తే ఇది కర్వ్ షేప్ వచ్చింది ఇక్కడ. ఓకేనా. మీరు ఇది రేడియస్ 4px ఇచ్చాం కదా, 4 పిక్సెల్ ఇచ్చాం కదా, ఇక్కడ కర్వ్ షేప్ వచ్చింది. ఓకేనా. సో ఇది మౌస్ పాయింటర్ అని ఇచ్చినందుకు మనకి ఏమైంది ఇక్కడ ఈ మౌస్ పాయింటర్ అనేది ఇట్లా రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ పేజ్ అంతా క్రియేట్ చేసాము. కానీ ఇంకొకటి ఏంటంటే మన మౌస్ పాయింటర్ వచ్చినప్పుడు హ్యాండ్ సింబల్ మాత్రమే అవుతుంది. కానీ మనకు ఇక్కడ ఇది మౌస్ హవర్ అంటాం కదా. ఇట్లా ఎప్పుడైతే మన మౌస్ ఇట్లా పెట్టడానికి ట్రై చేసినప్పుడు మనకు కలర్ అనేది కొంచెం చేంజ్ అయితే మనకు ఇదిగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. అది కూడా చేద్దాము. నీట్గా ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ లాగిన్ పేజ్ అనేది యూజర్ ఇంటర్ఫేస్ సంబంధించింది క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? హోవర్ రాయాలి. సో దేనికి రాయాలి? బటన్కి రాయాలి. సో బటన్కి రాయాలంటే ఆ బటన్ ఎక్కడుంది? ఈ యొక్క క్లాస్ లోపల ఉంది. ఈ డివ్ ఇదంతా ఒకటే డివ్ కదా. సో క్లాస్ లోపల ఉంది. సో నేనేం చేస్తున్నాను, జస్ట్ ఈ యొక్క క్లాస్ నేమ్ అండ్ ఎక్కడ రాయాలి? దేనికి? బటన్. సో ఆ బటన్కి ఏమని రాస్తాను? హోవర్. ఓకేనా. సో జస్ట్ కలర్ నేమ్ ఇస్తే సరిపోతుంది. బ్యాక్గ్రౌండే చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ సింపుల్ కలర్ వచ్చేసి లిటిల్ బిట్ చేంజ్ మనకు వేరియేషన్ అని కనిపిస్తుంది అన్నమాట. ఓకే. సేవ్ అండ్ రీఫ్రెష్. సో నేను ఇప్పుడు రీఫ్రెష్ చేశాను. ఇప్పుడు నేను మౌస్ పాయింటర్ పెడితే చిన్న చేంజ్ థిక్నెస్. దీన్ని హవర్ అంటాం మనం. చిన్న సింపుల్ మన జనరల్ వాడుకలో మనకు లాగిన్ పేజీలో ఈ విధంగా మనం చూస్తుంటాం. సో దాని వెనక మనకి ఏ విధంగా వస్తుందంటే అంతే. ఓకేనా. సో సింపుల్గా మనం చేసుకుంటే వెళ్ళిపోతే నో ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు ఇక్కడికి ఇది అయిపోయింది. ఓకే. సో స్టైల్స్ అనేది ఎక్కడ రాసాం మనం? స్టైల్స్ అనేవి హెడ్లో రాసాం. ఓకేనా. మనకు కనిపించేది మాత్రం బాడీలో రాసాం. సో బాడీలో రాసింది మనకి ఇన్పుట్ ట్యాగ్స్ మనకు జనరల్గా మనం రాస్తూ ఉంటాం, తెలుస్తూ ఉంటాయి. ఓకేనా. కానీ మనం ఇవి రాసేటప్పుడు సిఎస్ఎస్ కోడ్ రాసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్
ఈజీగా ఉంటుంది అర్థం చేసుకుంటే. లైన్ టు లైన్ రాస్తే ఈజీగా ఉంది. ఇప్పుడు దేనికి రాసాం అనేది మనం స్టెప్ బై స్టెప్ చూస్తాం కాబట్టి ఈజీగా ఉంది. అదే ఒకటేసారి చూస్తే ఏమైందంటే కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, మీకు కోడ్ వచ్చిన తర్వాత కూడా సపోజ్ ఈ లైన్ చూస్తే ఇదేంటి ఇక్కడ డాట్ ఉంది. డాట్ అంటే ఏంటి క్లాసు. ఇది ఒక క్లాస్ నేము. అందులో ఇదొక ఎలిమెంట్ నేము. ఓకేనా? సో, ఇక్కడ క్లాస్ ఏంటి లాగిన్ కంటైనర్. ఎక్కడుంది లాగిన్ కంటైనర్. సో, నెక్స్ట్ ఇన్పుట్ ఎక్కడుంది? ఇన్పుట్ ఇది. సో, వీటికి ఈ యొక్క స్టైల్స్ అనేది అప్లై అవుతాయని అర్థం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ బటన్. సో, ఈ యొక్క బటన్‌కి ఈ యొక్క స్టైల్స్ అప్లై అవుతాయని అర్థం. సో, ఈ బటన్ హోవర్ అనే దానికి కూడా ఈ యొక్క స్టైల్ అప్లై అవుతదని అర్థం. సో, ఓవరాల్‌గా ఇక్కడ బాడీ అని రాసాం. ఏది రాయలేదు. సో, బాడీ అంటే ఏంది? ఓవరాల్ పేజ్ అన్నమాట. సో, ఆ పేజ్‌లో ఏం రాసినా ఫాంట్ ఫ్యామిలీ ఏమైద్ది? మనం ఏది ఇస్తే అది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏమైద్ది? ఏది ఇస్తే అది. సో, మనకి బాడీలో ఇచ్చేది ఓవరాల్‌గా ఉంటుంది. ఇక్కడ క్లాస్ రూపంలో ఇచ్చింది ఆ పర్టిక్యులర్ ఆహ్, సెక్షన్‌కి మాత్రమే. డివ్ అని రాస్తాం గదా! దానికి మాత్రమే వర్తిస్తదనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏ విధంగా క్రియేట్ చేసాం ఇప్పుడు? ఈజీగా ఉంటది గదా! సో, ఈ యొక్క పేజ్‌ని మనం విజువల్ ఫోర్స్ పేజ్ ద్వారా, అలాగే ఆరా ద్వారా అండ్ ఎల్‌డబ్ల్యూఎస్ ద్వారా గూడా ఈజీగా క్రియేట్ చేయొచ్చనమాట. సో, మనం ఎలాంటి మెకానిజం ఇవ్వలేదు. సో, మనం రిక్వైర్డ్ అన్నాం గదా! ఒకసారి ఇట్లా క్లిక్ చేస్తే ఏమైతది? ప్లీజ్ ఫిల్ ఔట్ థీస్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అదొకటి మాత్రమే యాక్షన్ జరిగింది. మిగతా ఏం జరగవు. మనం మొత్తం ఫుల్‌గా మనం ఏమన్నా ఇచ్చినా గూడా సో, ఇది పాస్వర్డ్ టైప్ కాబట్టి అలా వచ్చింది. సో, మొత్తం ఫీల్డ్స్‌ని మనం ఇచ్చినా గూడా లాగిన్ అన్నా గూడా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మనం ఎలాంటి యాక్షన్ ఇవ్వలేదు. ఓకేనా? మనం అబ్జర్వ్ చేయాల్సిందే ఓన్లీ యూజర్ ఇంటర్ఫేస్ మాత్రమే. ఓకేనా? మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా ఈజీగా కోడ్ అనేది రాసుకోగలుగుతారు. ఈజీగా స్టెప్ బై స్టెప్. ఓకేనా? మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎఫ్‌డిసి తెలుగు.